दक्षिणे तीरे शालिवर्धिके बौद्धावतारम क्षेत्रे अस्मिन् ग्रामे पेन्शन पंपिनांगा श्री मुख्यमंत्री पूजांगा क्षीराभिषेकं ओम आप्याय सुस्मे दिने सुदर्शनवा अवावासुरे प्राण आयोग छिदालिपदो रत्नास्तुपरिहारी घृतं निक्षेपयोनि घृते घृतोर्घृतवस्य रामा अयं मुहूर्तस्तु सुप्रतिष्ठितमस्तु ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः इन्द्रस्ताग्निश्चार्धस्कन्धारहिताम् अयं मुहूर्तस्तु इत्यनि गृह्णन्तु सुमुहूर्तमस्तु రెడీ చేసి ఏమంటా ఉంటాను మేము కూడా ఓటు కొట్టారా అక్కడ పడుకో అట్లా శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వృద్ధులకు 35 రూపాయలతో ప్రారంభించి ఇప్పుడు 2024 జూలై నాటికి 4000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా 35 రూపాయల నుంచి దాదాపు 4000 రూపాయల దాకా పెంచినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ఘనత సాధించినటువంటి బాబు గారికే దక్కుతుందని, అదేవిధంగా 35 రూపాయల పెన్షను 75 రూపాయలకు పెంచుకుంటూ వెళ్తూ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో 200 రూపాయలకు చేయడం జరిగింది. అదే పెన్షన్ను 2014లో మన చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలకు 5 రెట్లు పెంచి 1000 రూపాయలకు చేయడం జరిగింది. 2014న 39,25,540 పెన్షన్లుగా ఉండినది. అప్పుడు దాదాపు 2019లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో 3,000 రూపాయల పెన్షన్ పెంచుతున్నామని ఏడాదికి 250 రూపాయలు మాత్రమే కొనసాగించుకుంటూ చివరి 5వ సంవత్సరం నాటికి 3,000 రూపాయలు చేయడం జరిగింది. ఒకేసారి కాకుండా 250 రూపాయలు 250 రూపాయలు ఆ విధంగా పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. మన అధికారి టీడీపీ 2024 ఎన్నికల ప్రచారంలో బాబు గారు ఆదేశించినటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు సామాజిక భద్రతా పెన్షన్ను 4,000 రూపాయలకు చేయడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 4,000 రూపాయలు వర్తింప చేసే విధంగా ఇదే జూలై నాటికి జూలై 1వ తేదీన 7,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచినటువంటి 4,000 రూపాయల పెన్షన్తో పాటు అదనంగా 3 నెలలది 1,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఈ రోజున మన చంద్రబాబు గారు ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము 52,25,000 పెన్షన్లను పంపిణీకి శ్రీకారం చుట్టినటువంటి ఘనత చంద్రబాబు గారిది, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అని ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా పెంచినటువంటి మాట తప్పకుండా పెంచినటువంటి ఘనత దేశ చరిత్రలోనే 52,25,000 మందికి పెన్షన్ మంజూరు చేసే ఘనత మన చంద్రబాబు గారికి దక్కుతుంది. అదేవిధంగా మన పుట్టపర్తి నియోజకవర్గ ఈ ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తి నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా శాసనసభ సభ్యురాలైనటువంటి శ్రీమతి పల్లె సింధూరా మేడం గారికి బహుభాషావేత్తరాలు, విద్యావేత్తరాలు మనము అసెంబ్లీకి పంపడం మొట్టమొదటి మహిళగా మన పుట్టపర్తి ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యమని, అదేవిధంగా ఈ పుట్టపర్తిని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా పల్లె సింధూరా మేడం గారి భవిష్యత్తులో ఇంకా ఎన్నోసార్లు గెలుపొంది మంత్రిగాను మన పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ సేవలు అందించే విధంగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు కనుసంధల్లో
అతని అడుగుజాడల్లో నడుస్తూ ఈ పుట్టపర్తి అభివృద్ధికి దోహదపడతారని శ్రీమతి పల్లె సింధూరాం మేడం గారికి మన పుట్టపర్తి ప్రజల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మన పగడాలవారిపల్లి గ్రామస్తులు, కుటుంబ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు శివార్జన గారు, మాకు ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామస్తులు వెంకటస్వామి, తర్వాత ఎం సుధాకర్ గారు, ఏ హరిబాబు గారు, ఆర్ శివప్ప, రామాంజేయులు, వీళ్ళందరూ, అమర్నాథ్ రెడ్డి గారు, పలక గంగన్న గారు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పేరు పేరున ఈ జయప్రదం చేసినటువంటి, అదేవిధంగా మనకు అందరికీ సహకరించినటువంటి సచివాలయ సిబ్బంది అయినటువంటి అశ్విని మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా జయప్రదం చేసినటువంటి మా గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తీసుకోవడం వాళ్ళని పింఛన్ మళ్ళా తీసుకో చూడు మళ్ళీ ఫోటోలు బాగా రాలే ఇంకోంది